ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ కొద్దికాల సమయంలో పరిశుద్ధాత్మను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, చక్రమార్లు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా నీతిమంతులు అనేటువంటి ఈ అంశం మీద మాట్లాడిన ప్రభు ప్రేరేపణ ద్వారా ఆ యొక్క వాగ్దానం చేయడం జరుగుతూ ఉంది. ఇక కీర్తనకారుడు చక్రమాడ సెలవిస్తా ఉన్నాడు, నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు దాన్ని ఆలకించి వారి యొక్క శ్రమల్లో నుండి దేవుడు వారిని విడిపించును అని మాటను సెలవిస్తూ ఉంది. ఇంతకు నీతిమంతులు ఎవరు అని మనం చూసినట్లయితే ఆ రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వాక్యం ప్రకారం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యందలి వారి విశ్వాసం ఉంచడం ద్వారా నీతి మంతులుగా తీర్చబడి ఉన్నారని స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. పాత నిబంధనలు చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను గనుక దాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడినని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక నీతి మంతుడు అనే పేరు మానవులకు కలగడానికి మునుపు దేవుడికి కలిగింది. దేవుడు నీతిమంతుడు అని. ఆయన ఎట్లా నీతిమంతుడిగా తను తాను కనపరుచుకున్నాడు అంటే, దేవుని యొక్క పనులు, ఆయన మాటలు సత్యమైనవిగా, నిజమైనవిగా ఉన్నది కాబట్టి దాన్ని బట్టి ఆయన నీతిమంతుడుగా అన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట, బైబిల్ చెప్తున్నటువంటి మాట. దేనికి మహిమ కలుగును గాక. మానవులు కూడా ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటే, ఆ సత్యమైనటువంటి దేవుని మాటలు, ఆయన యందు విశ్వాసం ఉంచటము ద్వారా ఆ నీతి మంతులు అనేటువంటి సాక్ష్యమును పొందుకుంటా ఉన్నారు. దీనికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేకులు నీతిమంతులుగా ఉంటా ఉన్నారు. దేన్ని బట్టి అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నమ్ముతూ ఆయన చెప్పినటువంటి ప్రతి మాటల ప్రకారంగా ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా ఉన్నారు. అయితే ఈ నీతిమంతులు ఏదైతే కష్టంలో నుంచి మొరపెడతారో ఆ మొరపెట్టిన సమయంలో దేవుడు వారి మొరను ఆలకించి వారిని సమస్యల నుంచి విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు, అయ్యా ఒకవేళ ఆ పట్టణంలో పలానా మంది ఉంటే ఆ నీతిమంతులను బట్టి నువ్వు దాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని. అప్పుడు దేవుడు, అవును నాశనం చేయకుండా ఉంటాను, వారిని కాపాడుతాను. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, శ్రమలలో వారిని పాడవేసే దేవుడు అంతకంటే కాదు, శ్రమల్లోంచి వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీతిమంతులకు కలిగేటువంటి ఆపదలు అనేకంగా ఉంటాయి, కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాడు. దేనికి మహిమ కలుగును గాక. అంతేకాక నీతిమంతులు దేవుని బట్టి సంతోషిస్తారు. వారు దేవుని యొక్క క్రియలను బట్టి, కార్యములను బట్టి ఎప్పుడు కూడా అతిశయిస్తారు. నీతిమంతులు ఎప్పుడు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహా ఆనందము పొందుదురు గాక అని ఇదే కీర్తనకారుడు 68వ అధ్యాయం 3వ వచనంలో సెలవిస్తా ఉన్నాడు. 72వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులు వర్ధిల్లుదురు. ఎప్పటి వరకు వర్ధిల్లుతారంటే, చంద్రుడు లేకపో వరకు క్షేమ వృద్ధి వాళ్ళకు కలుగుతుందంట. దేనికి మహిమ కలుగును గాక. దేవుడు యొక్క భూలోకంలో నీతిమంతులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదమును మన ఏ ఒక్కరు కూడా గ్రహించలేము. ఎంతవరకు వారు వర్ధిల్లుతారంట, చంద్రుడు లేకపోవంత వరకు, అనగా దీనికి రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా వారు వర్ధిల్లుతూనే ఉంటారు. క్షేమ వృద్ధి వాళ్ళకు కలుగుతూనే ఉంటుందంట. అదే కీర్తనకారుడు 92వ అధ్యాయం 12వ వచనంలో రాస్తా ఉన్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మృవు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురంట. నీతిమంతులకు వచ్చేటువంటి ఆశీర్వాదములు అవి అన్ని ఆశీర్వాదములు కావు. ప్రియ దైవజనమా, ఒకవేళ ఈరోజు నీతిమంతుడిగా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే, నీ కుటుంబంలో శ్రమ ఉన్నట్లయితే, నువ్వు బాధపడడానికి
వీలు లేదు. ఎందుకనగా నీ శ్రమలన్నిట్లో నుంచెల్లి నిన్ను విడిపించుటకు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేనిని బట్టి అంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావు. ఎట్లా నువ్వు తీర్చబడి ఉన్నావు? నువ్వు దేవుని విశ్వసిస్తా ఉన్నావు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తా ఉన్నావు. చెప్పింది చెప్పినట్టు నువ్వు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నావు కాబట్టి నిశ్చయంగా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు శ్రమలలోంచెల్లి నిన్ను విడిపించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకేమిచ్చి కూడా ఆయన రుణంను మనము తీర్చలేము అసలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుని గురించి ఇంక మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. కానీ ఒక మాటని చెప్పి ఈ మాటని ముగిస్తాను. నీతిమంతుడు ఉన్నటువంటి అబ్రహాము తన దేశంలో దాటుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో ఒక రాజ్యంలో రాజు అబ్రహాము యొక్క భార్యను తీసుకెళ్ళడం జరిగింది. అబ్రహాము దేవునికి మొరపెట్టట ఆ శ్రమలో, ఆ సమస్యలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారిని ఆ శ్రమలో నుంచి విడిపించిన మాట ప్రకారంగా ఆ శ్రమలో అబ్రహాము దేవునికి మొరపెట్టాడు. ఆ రాత్రి ఆ రాజునకు నిద్ర పట్టకుండా చేసి, వణుకును భయము కలిగింపచేసి, నువ్వు శారాను ముట్టినట్లయితే అతడు నీతిమంతుడు, అతడు ప్రార్థన చేయగా నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అన్న భయము పెట్టాడు. నీతిమంతులు ప్రార్థన చేస్తే శత్రువుకు మరణము, అనగా అపవాదికి మరణము. అతడు ప్రార్థన చేసినప్పుడు ఆ రాజ్యమంతా కూడా గర్భఫలములు నిలిచివేయడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, నువ్వు నీతి మంతుడిగా తీర్చివేయబడిన తర్వాత నీ ప్రార్థన బహుశక్తివంతమైనది. నీ ప్రార్థన బహుశక్తివంతమైనది. దేనినైనా కూడా తల్ల కిందులు చేసేటువంటి గొప్ప శక్తి ప్రభు నీతి మంతులకు ఇవ్వడం జరిగింది. అందుకే నీతి మంతులు ఆశించినది వారికి దొరుకున్నది ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి మంతులు ప్రార్థన చేయగా యెహోవా ఆలకించును ఒక వాగ్దానం సెలవిస్తూ ఉంది. దేవుడు నీతిమంతులకు ఎప్పుడు కూడా సమీపంగా ఉండే దేవుడు. వారిని సంరక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. వారిని ప్రొటెక్ట్ చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిబింబాలుగా నీతిమంతులు ఉన్నారు దేవుడికి. దేనికి మహిమ కలుగును గాక. నిన్ను ముట్టుకున్నవాడు తన కనుగుడును ముట్టుకున్నతో సమానం. ఈరోజు నీ కుటుంబంలో ఏ సమస్య ముందుకు సాగుతుందో, ఏ కష్టాలు కూడా మనం ముందుకు సాగుతూ ఉన్నామో, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరము నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును. ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, నీతి మంతులుగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఆశించే ప్రతీది కూడా నిశ్చయంగా నీకు దక్కుతుందని ఈరోజు ప్రవచనాత్మకంగా ఈ మాట నీకు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక వాగ్దానము మా ప్రియ సహోదరి అయినటువంటి ఆ సిస్టర్ గారికి ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. నిశ్చయంగా మీరు ఆశించినది అంతా కూడా మీకు దక్కబోతూ ఉన్నది. నిశ్చయంగా మీరు ఆశించిన మీరు పొందుకొనబోతూ ఉన్నారు. నిశ్చయంగా మీరు మీ కుటుంబం వర్ధిల్లబోతూ ఉన్నది. నిశ్చయంగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శ్రమల్లోంచి ప్రభు మీద విడిపించబోతా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రభువానికి స్తోత్రం తండ్రి. సర్వోన్నతానికి స్తుతులు తండ్రి. నీకు స్తోత్రాలు తెలియజేసిన నా తండ్రి. నమ్మకమైన వారికి మెండైన దీవెన కలుగుతుందన్నప్పుడు ఈ వాగ్దాన ప్రభువ నీ బిడ్డలకు జీవితాల నిరూపణ నడిపించండి ప్రభా. వింటున్న మాందుల జీవితాల నిరూపణ నడిపించండి తండ్రి. ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తుతి ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రం తెలియజేసినమయ్యా. ప్రత్యేకంగా నా తండ్రి ఈరోజు వాగ్దాన ప్రభువ నీ ప్రియ కుమార్తెను బిడ్డకి వందనం తెలియజేసిన ప్రభువ. నీ కుమార్తె ప్రభుని ఇచ్చిన మాట ప్రకారంగా నా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి ప్రభువ నీ దాసులుగా చెప్పిన ప్రతి మాటలు తండ్రి వారు విని దాని ప్రకారం ముందుకు సాగుతూ ఉండగా అబ్రహాముడు దీవించిన విధముగా నా తండ్రి నీ కుమార్తె దీవించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. ఈ వాగ్దానం వింటే ప్రతి బిడ్డను దీవించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. అనయ్య, అబ్రహాము నీవెవరో ఎరగక మునిపే, నీవెవరో తెలియక మునిపే నీ యందు విశ్వాసం ఉంచాడు. నువ్వు చెప్పిన మాట ప్రకారం నడిచాడు ప్రభు.
తన ప్రార్థన చేయగా నా తండ్రి అనేకులకు శాపంగా మారింది ప్రభువా. శత్రువుకు శాపంగా మారిపోయింది ప్రభువా. కానీ మరల తను ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి వారి కుటుంబంలో తండ్రి ఆ రాజ్యంలో ప్రభా గొప్ప మేలు చేసావు, అనేక స్తోత్రం తెలియజేసిన ప్రభా. వారు ఆశించినది వారికి దొరికేటట్టుగా చేసావు ప్రభా. మిస్ అయిన తన శారాను ప్రభా, తన భార్యను ప్రభా, తను ప్రార్థన చేసి మరలా పొందుకున్నాడు ప్రభా. ఈరోజు ఏ కుటుంబంలో ప్రభా, నీతిమంతుల కుటుంబాల్లో ప్రభా, భర్తల రక్షణ లేక నా తండ్రి, భార్యల రక్షణ లేక నా ప్రభా, పిల్లలకు ఆరోగ్యం లేక నా ప్రభా, ఆర్థికంగా కుదులైపోయినా ప్రభా, ఉద్యోగపరంగా కావాల్సిన తండ్రి, ఇలా ఏ పరంగానైనా నీ బిడ్డలు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే, ఆశ్రమంలో బిడ్డలు ఉన్నట్లయితే నీతిమంతులుగా ప్రభువా నీ దాసులుగా మేము వారి పక్షం ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అబ్రహాము పొందుకునే విధముగా వారి భర్తలకు రక్షణ దొరుకునుగాక, వారి బిడ్డలకు ఆశీర్వాదము, ఆయుష్, ఆరోగ్యం పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పంట పొలాలు, చేతి పనులు నా తండ్రి, వారి వాహనములు దీవించబడునుగాక అని ప్రార్థిస్తుంటాం నా తండ్రి. వారు వెళ్ళే మార్గంలో వచ్చే మార్గంలో దీవింపబడుదురుగాక అని ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. నిశ్చయంగా వారు ఆశించిన వారు దొరుకునుగాక అని ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి. నిశ్చయంగా ప్రభువానికి స్తోత్రం తెలియజేస్తాం. వారి శ్రమలు వారు మొరపెడుతున్నప్పుడు నిశ్చయంగా నీకు ప్రతిఫలాలు నీ జవాబు నీ బిడ్డలు పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. విశ్వాసంలో బలపరచని తండ్రి, ప్రార్థనలో బలపరచని ప్రభువా. ప్రతి కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, వ్యాధులు, బాధల ప్రభు నీవు తోడుగా నీడుగా ఉండి వీళ్ళు ధైర్యపరిచి బలపరిచి నీ సాక్షి ముందు నడిపించటకు కృపచేత ఎత్తి పట్టాల్సిందిగా ప్రార్థించి రాబోతున్న తరములలో ప్రభు దినములలో ఇంకొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదముల చేత, అభివృద్ధి చేత నా ప్రభు, దీవెన చేత నా అతని కుటుంబంలో శాంతి సమాధానం చేత నా ప్రభు మీరు వర్ధిల్లింపజేసి మహిమ మీరు మాత్రమే పొందాల్సిందిగా ఆర్పిస్తారు. సరే బిడ్డలందరూ కూడా హస్తాలకి ఆపేపుకుంటాం. వాక్య ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు నెరవేర్పులను చేసి ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవులందరూ దీవించి ఆశీర్వదించను గాక.